ఇప్పుడు నాకు అంతా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎవరు పనిన కుట్రో. మీ ముగ్గురిని దూరం చేయడానికి పనిన కుట్ర ఇది. ముఖ్యంగా నిన్ను, రేఖని. ఎందుకంటే నీకు తప్ప ఈ ఇంట్లో అందరికీ తెలుసు రేఖ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుందని. ఆ రోజు నిన్ను కలవడానికి తను రెస్టారెంట్కి రాలేకపోయినందుకు తను చాలా బాధపడింది. తను కోరుకుంది ఒక్కటే, నీకు కోపం తగ్గాలని, మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోవాలని. తన మనసులో ఎలాంటి మలినం లేదు. నువ్వు అక్కడ ఏదైతే చూసావో అది ఒక కుట్ర, చాలా చక్కగా ప్లాన్ చేసిన కుట్ర అది. నువ్వు అక్కడికి వెళ్లేసరికి రోహిత్ ఇంకా రేఖ ఆ గదిలో నీకు ఒంటరిగా కనిపించాలని. కానీ అమ్మా, అలా ఎవరు చేసుంటారు? అయినా ఎందుకు? అందరూ నన్నెందుకు అలా చూస్తున్నారు? అది తెలుసు కదా, నాకు ఎప్పుడైనా కంగారు అనిపిస్తే నాకు కాళ్ళు చేతులు వణుకుతాయని, నా చేతుల్లో పట్టులేక వస్తువులు పడిపోతాయని. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు ఎవరది నా రాఘవని, నా రేఖ తల్లిని వేరు చేయాలనుకునేది? ఈ ప్రశ్నే తప్పు పిన్ని గారు. ఎవరైనా మన బంధాన్ని ఎప్పుడు తెంపగలరో తెలుసా? ఆ బంధం బలహీనంగా ఉన్నప్పుడే. ఎందుకంటే ఏ బంధాలైతే బలంగా ఉంటాయో వాళ్ళకేమీ చెప్పకుండానే అన్నీ అర్థమవుతాయి. నాకేమనిపిస్తుందంటే నాకు రాఘవ్కి మధ్య ఎలాంటి బంధము లేదేమో. అన్నింటికంటే పెద్ద విషయం రాఘవ్కి నా మీద నమ్మకమే లేదని. అందుకే ఒకవేళ ఈరోజంతా నార్మల్ అయిపోయినా సరే రేపు ఇంకేదో విషయం గురించి నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టేస్తారు. కానీ గొడవలు మాత్రం ఎప్పటికీ ముగిసిపోవు. మా బంధం తెగినా తెగకపోయినా నేను ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను. బహుశా అందుకే అంటారేమో, బంధాలకి గమ్యమే లేనప్పుడు మనం మధ్యదారిలోనే వదిలేయటం మంచిది అని. ఇక మా బంధంలో ఆ మలుపు వచ్చేసింది. పైగా మీరు కూడా కోరుకుంటున్నట్టు నేను ఇంకిక్కడ ఉండలేను. నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. పిన్ని గారు, నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే నన్ను క్షమించండి. అమ్మా రేఖ, ఏంటమ్మా ఏంటి? వద్దు, జాగ్రత్తగా ఉండండి పూర్ణిమ. వద్దు రేఖ, ప్లీజ్. రేఖ ప్లీజ్, రేఖ ప్లీజ్, రేఖ ఆపకండి.
ఈ రోజు నుంచి నీకు ఈ ఇంట్లో ఎలాంటి స్థానం లేదు. ఎవరితో అయితే రాత్రి గడపడానికి హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందో అతన్ని ప్రేమికుడని అంటారు కదా. చాలా ఎక్కువైంది, లోపలికి పద. సరిగ్గా చెప్పారు, చాలా ఎక్కువైంది రాఘవ్. నేనిక మీ దగ్గరికి తిరిగి రాలేను. రేఖ పిచ్చిదానిలా మాట్లాడుకో. ఏం చెప్పాలన్నా వినాలన్నా లోపలికి పద. నాకేం వినాలని లేదు, అర్థం చేసుకోవాలని లేదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి మౌనాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. కానీ అర్థం చేసుకోవాలని లేనప్పుడే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా మీరు జోక్గా రేఖ, అనుకుంటారు. ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఇది నీ ఇల్లు. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు నా మీద మీ బలాన్ని చూపించి నా సామాన్లు అయితే లాక్కోవచ్చు, కానీ నా నిర్ణయాన్ని అయితే మార్చలేరు రాఘవ్. చాలా ఎక్కువైంది, లోపలికి పద. మీరేమనుకుంటున్నారు రాఘవ్? నేనేమైనా మీ వస్తువునా? మీకెప్పుడు కావాలనుకుంటే అప్పుడు నన్ను మీ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి, అవసరం లేనప్పుడు బయట పారేయడానికి? లేదు, నేను రేఖా చౌదరిని. మా నాన్న నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా నేర్పించారు నాకు. అండ్ ఈరోజు మీ సంతోషం కంటే ఎక్కువ నాకు నా సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యమైనది. రేఖ, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ ఇంటి నుంచి ఎవరైనా వెళ్ళాలంటే అది నేనే. నేను నీ జీవితంలోకి తిరిగి వచ్చిన దగ్గర నుంచి నీకు రాఘవ్కి మధ్య ప్రాబ్లమ్స్ మొదలైపోయాయి. ఈరోజు కూడా నేను ఆ హోటల్కి రాకపోయి ఉంటే ఇంత పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరిగేదే కాదు. అందుకే నేనే డిసైడ్ అయిపోయాను, ఈ ఇంట్లోంచి ఎవరైనా వెళ్ళాలి అంటే అది నేను మాత్రమే. నువ్వేమనుకుంటున్నావు రోహిత్? ఇదేమైనా పరిష్కారమా? నిర్మద అంటే మీ మదర్ అండ్ ఇది ఆవిడ ఇల్లు. నాకు అమ్మకు ఉన్న బంధంతో నేను రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. దానికోసం నేను వేరే దారి వెతుక్కుంటాను.